నన్ను ఎక్కడి కొట్టిందో. సో వాట్సాప్ నమస్తే అందరు ఎట్లా డూయింగ్ గ్రేట్. ఈరోజు వచ్చేసి డే 7 ఆఫ్ డైలీ బ్లాగింగ్ సిరీస్. సో టైం వచ్చేసి 2 అవుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ చెక్ అవసరం లేదు. లేసరికి 11:30-12 అయింది. లేచి ఫేస్ వాష్ చేసుకున్నా, జిమ్కి టైం అయింది. ఓట్ మిల్క్ ప్రిపేర్ చేసుకున్నా, ఓట్ మిల్క్ తింటానా అండ్ ఓట్ మిల్క్ చేద్దాం. వచ్చిండు కృష్ణన్న. సో జిమ్కి వెళ్ళిపోదాం, జిమ్లో కలుస్తాం. సో ఇలా అందరు బిజీ ఉండే, ఒక్కనే వర్కౌట్ చేద్దామని వచ్చిన. జిమ్ అంతా ఎంటీ, జిమ్ అంతా ఎంటీ ఉన్నప్పుడు వర్కౌట్ చేస్తే మస్తు మజా వస్తుంది. సో జిమ్కి వచ్చిన, ఆఫ్ చేసుకున్నా, వర్కౌట్ స్టార్ట్ పెడతా. ఫస్ట్ లాస్ట్ బోర్డ్లోకి వెళ్ళి స్టార్ట్ పెడతా. సో వర్కౌట్ స్టార్ట్ పెడతా. సో వర్కౌట్ అయిపోయింది అండ్ ఇలా పంపు కూడా మస్తు అంటే మస్తు వచ్చింది, మజా అనిపించింది ఇలా వర్కౌట్ మొత్తానికి అయితే. సో ఇంటికి వచ్చిన, ఫ్రెష్ అయిపోయినా. సో ఇట్లా మా ఇంటికి వచ్చేసరికి ఇలా మమ్మీ ఇంటి దగ్గర ఉన్నది కాబట్టి వంట ప్రిపేర్ చేసింది. అండ్ హోలీ స్పెషల్ ఏం లేదు అంటే పండుగ కాబట్టి బగారా వేసింది అండ్ చికెన్, మటన్ అండ్ ఫైబర్, కీరా, క్యారెట్ యాడ్ చేసుకుంటా అయిపోతుంది. డన్. తిన్నాక మాట్లాడుకుందాం, బుద్ధలా పెడతాను. సో అన్నం తిన్న తర్వాత మమ్మీ వాళ్ళు డీమార్ట్కి వెళ్దామన్నారు. డీమార్ట్కి వచ్చినాం. ఇప్పుడు కొంచెం షాపింగ్ ఉన్నది, అంటే ఇంట్లోకి సామాన్ తీసుకుంటారు కదా, షాపింగ్ ఉన్నది. సో ఎప్పుడైతే చిన్న పని మీద డబ్బులు ఇద్దామని చెప్పి ఏటీఎంకి వచ్చిన, అది కూడా అయిపోతుంది. సో మమ్మీ వాళ్ళతో షాపింగ్ చేద్దాం. డన్. వ్లాగ్ రా వినేష్. నన్ను
ఒక్కడు కొట్టిండ్రు యారో యారో. కొంచెం ఫేస్ చూపించగా వినేష్. నన్ను ఒక్కడు కొట్టిండ్రు యారో యారో. పాడరా వినేష్ పాట. సరిగమే పదాన్ని కిలి మజాలో నన్ను ఎక్కడ పెట్టిండ్రో యారో యారో. సో కట్ చేస్తే మనం కృష్ణ రూమ్కి వచ్చినాం. సో రూమ్లోకి పోయిన తర్వాత మాట్లాడతా ఎందుకు వచ్చినాం ఏంది అనేది. సో మమ్మీ వాళ్ళతో నేను డీమార్ట్ షాపింగ్కి వెళ్ళాను. మమ్మీ వాళ్ళు ఇంటికి డ్రాప్ చేసి కొంచెం అన్నం తినేసి మనకు కాల్ చేసిండు. ఎందుకంటే మనకి రీసెంట్గా బ్రేకప్ అయింది. అయ్యి ఒక 2 days అవుతాను. మంచిగా చెప్తే పోయినారు కురవాలి కదా, ఎవరికైనా కూర్చే దగ్గర చెప్తుంది కదా. లోపలికి వెళ్ళాం అన్నమాట. డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఇదే వచ్చాడా రూమ్లోకి వచ్చి ఫేస్ వాష్ చేసుకున్నాం. మన కృష్ణ కూర్చున్నాడు. ఆయనకి రీసెంట్గా బ్రేకప్ అయిపోయింది. చెప్తే వినరు, లాస్ట్కి ఏమో రాడ్డు దిగుతుంది. అట్లా ఉత్తరం ఏందల్లా, అట్లా ఉత్తరం ఏందన్నా చెప్పాలి కదా అన్న. స్టోరీ చేసే వాళ్ళు కూడా తప్పుకుంటారు. ఎన్నిసార్లు చెప్పినా అయితే అది వేరే. సో ఇది ఇంతకుముందు వస్తా అంటే ఇంట్లో జోష్ మూవీ చూసిన 100 సార్లు చూస్తే ఒక్కసారి కూడా బోర్ కొట్టండి సినిమా అంటే జోష్. ఆ సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. నాగార్జున స్టైల్, స్వాగ్, టాకింగ్ సెన్స్, సినిమా కాన్సెప్ట్ గొప్ప నెక్స్ట్ లెవెల్. నేను కాలేజీలో ఉన్నప్పుడు అంటే వేరే అన్న వాళ్ళు వచ్చి మా స్టూడెంట్స్ అందరినీ గ్యాదర్ చేసి ర్యాలీలా కానీ అని ఇటు అని చెప్తే అదే సినిమా గుర్తుకొస్తుంది. సూపర్ ఉంటుంది సినిమా చూసిన. మనం చూడాలంటే ఒక జో సినిమా చూడండి. ముఖ్యంగా స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ డిగ్రీలో పోయి బీటెక్లో పోయి జాయిన్ అవుదాం అనుకుంటారో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ జో సినిమా. మస్తు ఉంటుంది, మజా వస్తుంది, కిక్ ఇస్తుంది. సో అది సినిమా ముచ్చటకైతే అది. అండ్ కృష్ణన్న రీసెంట్గా బ్రేకప్ అయిందని చెప్పిన. సో డల్ ఉన్నానని చెప్తే సో మాట్లాడమని చెప్పి వచ్చిన. అండ్ ఈరోజు నైట్ ఇక్కడనే స్టే చేస్తా. వినీత్ గారు రమ్మంటే మా హీరో కొద్దిగా కరాటే పోతా కుంఫు పోతా అని చెప్పి కట్టుకొట్టిండు. చూద్దాం వస్తారు కావచ్చు. సో ప్రస్తుతానికైతే ఏంటి బ్లాగ్ కొంచెం చిన్నగా ఉంటుంది అనుకుంటా. 4 to 5 minutes ఉంటుంది అనుకుంటా. ఎక్కువ ఏం చేయలేదు కదా, బయటికి కూడా ఎట్టుకోలే. అదే వచ్చాను. సో సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. డన్. Something bad about to happen.